సార్ ఉంచుకో. థ్యాంక్ యూ సార్. ఈ పాస్పోర్ట్ ఎక్కడ పెట్టుంటాడు? దొరికితే చాలు. మనం అనుకున్న ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయి బాబా. నాకు మంటలు వచ్చేస్తుంది. ఛ! ఆ పేషెంట్ గడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు బాబా. వాడు పేషెంట్ ఏంటి బావా? సింగిల్ హ్యాండ్ ఐదుగురు కొట్టాడు. అంతే కదా బాబా, వాడు ఛాన్స్ దొరికినప్పుడల్లా నా నందిని కౌగులి చేసుకుంటున్నాడు. వాడిని చంపేయాలనుంది బాబా. ఎలక్ట్రిక్ షాక్ తో చంపేద్దామా, లేకపోతే ఎలకల మంది చంపేద్దామా? చంపేద్దాం. ఎలాగైనా పర్వాలేదు, కానీ వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే కాటి కాపరి కూడా వాడి శవం చూసి గజ గజ వణికిపోయి 3 రోజులు మంచం మీద పడుకునేలా ఉండాలి. మనం చంపేస్తే హత్య అవుతుంది, వాడికి వాడి చనిపోతే ఆత్మహత్య అవుతుంది. అంటే ఈ నిప్పంటే వాడు భయపడి చస్తాడు. ఎలా బావా? వాడి చుట్టుపక్కల ఉన్న కిటికీ కర్టెన్స్ ని తగలబెట్టేసామనుకో, ఆ మంటలకి బుండాగి చస్తాడు. వీడికి నిప్పంటే భయం పోయిందా, పిచ్చి ఇంకా ముదిరిందంటవా? లక 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 లక. హౌరా హౌరా. పోదాం పదరా. నందిని కజిన్ రిసెప్షన్ రిచ్ గానే ఉందిరా. అవునరా. ఇంతకీ నందిని ఎక్కడరా? రేయ్, చూడరా ఎంత అందంగా ఉందిరా. అవునరా. తన నా లైఫ్ లోకి రావాలని ఎంతో కష్టపడుతున్నాను రా. ఆ మెంటల్ గడు ఎవరు బావ? ఏడాడు. ఆ కామ పిచ్చాచి గాడిని చూడరా, నందిని కొరుక్కు తినేలా అలా చూస్తున్నాడు. దొంగ సచ్చినాడు. ఇడు కళ్ళు పేలుకోను, దొంగ సచ్చినాడు. ఇడు జిమ్మడా. బావా, నందిని కౌగిలించుకోవడానికి వీడు ఏ కాన్సెప్ట్ మీద వచ్చాడో? రేయ్, వీడికి ఏ మాయదారు జబ్బు లేదని నందినికి మనం అలాగనే ప్రూవ్ చేయాలి. ఆ? ఏ బ్రదర్, వస్తున్నాడు. హలో. ఏం డల్గా ఉన్నారు? అది నువ్వు వచ్చి చచ్చావు కదా. ఏం లేదు, మూడు బాగా. బాలేదు బాలేదు. మూడ్ బాగోపోతే సిగరెట్ వెలిగించి 2 దమ్ములు పీకా అనుకో, సెట్ అయిపోతుంది. దమ్ము పీకాలంటే సిగరెట్ ఉండాలి కదా. నా దగ్గర ఉంది కదా. రే బాబా, వీటికి ఏ భయం లేదని ప్రూవ్ చేస్తాను. నువ్వు వెళ్ళి నందిని తీసుకురా. దీన్ని వెలిగించాలంటే లైటర్ ఉండాలి కదా బ్రదర్. సిగరెట్ ఇచ్చిన లైటర్ అన్నా బాబాయ్. వాచ్ చాలా బాగుంది బ్రదర్. ఇట్లీ నుంచి డాడ్ తీసుకొచ్చారు. సూట్ నీకు బాగా సూట్ అయింది తెలుసా. లేట్ అయిందేంటి? డాక్టర్ నమస్తే. వాళ్ళెక్కడా? ఇక ఎక్కడ ఉన్నారు? రండి. ఓకే. థ్యాంక్స్. ప్యాంట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ తెలుసా. ఇప్పుడు వెలిగించు. ఆనంద్, అమ్మని అమ్మ దొరికిపోయాను రా బాబు. నీకు నిప్పంటే భయం కదా? ఆ భయం పోయింది చూసావా? అవును డాక్టర్, ఇట్స్ అ మిరకిల్. నిజంగానే నిప్పంటే భయం పోయింది డాక్టర్. భయం పోయింది. ఇట్స్ గాన్. దట్స్ అమేజింగ్. అవును డాక్టర్, ఇదంతా మీ వల్లే డాక్టర్, మీ వల్లే. థ్యాంక్ యూ డాక్టర్. బావా మళ్ళీ కోరుచుకున్నాడు బావా. యు ఆర్ గ్రేట్ డాక్టర్. అమేజింగ్. రియల్లీ గ్రేట్ డాక్టర్. థ్యాంక్ యూ. రియల్లీ గుడ్ ఆనంద్. ఏంటి బాబు వీడి స్కీము? అవినాష్, మీకు ఈ అలవాటు కూడా ఉందా? ఇదా? అబ్బాయి ఏదో అప్పుడప్పుడు ఎప్పుడో అలాగా. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండి. ఏం యాక్ట్ చేస్తున్నారా? అస్సలు మంచిది కాదు. అవును, మంచిది కాదు. మానేయండి. పడేస్తాను. ఐల్ జస్ట్ కమ్ బ్యాక్. ఇది కూడా మీరే పడేయండి. పడేలా. నందిని, అమ్మో అమ్మో అమ్మో, ఏంటి బా వాడు నిప్పంటే భయం కౌగులించుకుంటున్నాడు. అరే, నిప్పంటే భయం పోయిందని మళ్ళీ కౌగులించుకుంటున్నాడు. వాడు నన్ను టార్చర్ పెట్టేస్తున్నాడు బావా. కొంచెం స్లోగా తాగు బావా.
నందిని ముందు పిచ్చోడుగా నటిస్తూ మనల్ని పిచ్చోని చేస్తున్నాడు బావా. వాడుండగా నందిని నాకు దక్కనవాడు బావా. నందిని లేకపోతే నేను బతకలేను బావా. అందుకే నేను తాగితే చచ్చిపోతాను. ఇప్పుడే వస్తాను. నువ్వా నమస్తే. మంది ఎక్కువ వచ్చావా దారి తప్పొచ్చావా? ఎంతకాలం దారి తప్పాను, ఇప్పుడు అర్థం చేసుకొని నీ దారిలోకి వచ్చాను. నేను నమ్మను. నీ పార్టీ వేరు నా పార్టీ వేరు. జాతీయ పార్టీలే జంప్ అవుతున్నాయి మందో లెక్క. నీ గుండెకే కరిగిపోయి న్యూస్ చెప్పనా? ఏంటా చావు కబురు? మావాడు కళ్ళు తెరిచాడు. మందు దిగాక ఎవడన్నా అదే పని చేస్తాడు. కళ్ళు తెరడం అంటే ఆ కళ్ళు తెరడం కాదు, నీ ప్రేమలో నిజాయితుందని మావాడు ఒప్పుకున్నాడు. చా నీ ప్రేమ మీద ఒట్టు, మా స్నేహం మీద ఒట్టు. ఒక ఆడదాని గురించి ఇద్దరు మగవాళ్ళం కొట్టుకోవడం దేనికని, నీ ప్రేమ చాలా గొప్పదని మా బావ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎత్తి చెప్పాడు. నువ్వు చెప్పేది నిజమా భయ్యా? నువ్వు నమ్మినా నమ్మపోయినా నిజం అనుకో. అన్నయ్య నా కోసం ఏడ్చాడా? నందిని ఒళ్ళో పడి పడి ఏడ్చాడు. ఆ విషయం తెలియగానే నందిని ఎలా రియాక్ట్ అయింది? ముందు సిగ్గుపడింది, ఆ, ఆ తర్వాత సిర్రకు పడింది. అన్నయ్య మీద? కాదు, నీ మీద. నేను ఆడదాన్ని సిగ్గుడు చెప్పుకోలేను, ఆడు మగాడు ఆడికి ఏమైంది ఎదవా అంది. ఆ, నన్ను వెదవందా? శృంగారంలో డోస్ ఎక్కువైతే లేడీస్ అలాంటి డైలాగులు వాడుతుంటారు. ఓ, అయినచ్చా ఇప్పుడు నేను వెదవని కాదని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఆ అమ్మాయిని ఎలా కన్విన్స్ చేయాలి? సరే అదేదో నేను చూసుకుంటా గాని అన్నయ్య మాత్రం ఎక్కువ తాకుండా నువ్వే చూసుకోవాలి. లవర్ పోతే ఏ షకీలానో రంజితానో దొరుకుతుంది. అబ్బా, అదే లివర్ పోతే డైరెక్ట్ గా పైకి. ఎన్నో ఫ్లోర్. అవును, ఇప్పుడు నందిని ఎక్కడ ఉంటుందంటావు? చూడాలనిపిస్తుంది. దా, నాకు తెలిసిన తీసుకెళ్తా. నీకు ఎదురు చూస్తుంది. అయ్య బాబోయ్, నాకు సిగ్గొచ్చేస్తా. అయ్యా, సిగ్గే. ఏం చేస్తూ ఉంటుందంటావు? ఆ సిగ్గు ఏదో బయటపడు, లోపలికి వెళ్ళిపోడు. నందిని, ఆ, ఈ చీకట్లో ఎక్కడుందబ్బా? నందిని భయ్యా, ఆ. ఇక్కడ నందిని లేదు భయ్యా, ఎవరు లేరు. ఎవరుండరు, నువ్వు అక్కడవే ఉండాలి. ఏ ఎరా, మా బావకి షకీలా, నీకేమో డాక్టర్ కావాల్సి వచ్చిందా? నీకు ఇప్పుడు షాక్ ఇవ్వబోతున్నాను నేను. ఏంటది? చెప్తా చెప్తా. ఇదిగో నమ్మించి మోసం చేయకూడదు భయ్యా. నేనేమో ఇదిగో చెప్తున్నా, ప్లీజ్. నీ మీద కిరసనాయిల్ భయ్యా. పోసేసి ఓ, 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 ఓ. తగలబెట్టేస్తే అంతే. భయ్యా ప్లీజ్ భయ్యా, నా మాటిని భయ్యా. విన్నా? కావాలంటే మా నందిని బావ వదిలేయ్ అక్కడ బాధపడుతూ తాతాడురా, నువ్వు హ్యాపీగా ఉండాలా, అందుకే నిన్ను ఇదిగో, ఆ, అరే, వద్దురా రేయ్. అయ్యో ఆపండి. హెల్ప్ హెల్ప్ రేయ్. బావా బావా, ఏంటి బావా? ఎంతసేపు నువ్వు బాధపడుతూ తాగావు, ఇప్పుడు ఆనందంగా తాగు. ఎందుకు బావా? ఆనందంగాండి అంటించేసా. నిజంగానే అంటే చూస్తే బావా? నిజం బావా, నందిని లేకుండా నువ్వు బతకలేవు, నువ్వు లేకుండా నేను బతకలేను. అందుకే ఆనందంగాండి పూర్తి చేశా. బావా, ఈ ఆనంద సమయంలో ఫుల్ గా తాగేద్దాం బావా. పోసే, మందు లేదు బావా. తెల్లారిపోయింది బావా, రూమ్కి వెళ్తావు. బాధ జాగ్రత్తమ్మా. చచ్చారు. బావా, నువ్వు చెప్పిన గుడ్ న్యూస్ తో మొత్తం తాగిన మందంతా దిగిపోయింది. ఇంకా స్లో వెళ్తాడు బావా, కొంచెం స్పీడ్ పెంచు. అది అలా ఉండాలి. బావా, స్పీడ్ ఎక్కువైంది బాబు, తగ్గించు.